విపరీతమైన ఎండలు అయితే కొడుతున్నాయి. ఇంకా ఫ్రూట్స్ అయితే తెచ్చి పెట్టాము, పిల్లలు ఈవినింగ్ తింటారనేసి. అస్సలు తినట్లేదు. ఇంక ఇట్లా కాదనేసి ఇంకా ఫ్రూట్ సలాడ్ చేసి ఇచ్చి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా మంచిగా తింటారనేసి ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటివంటే, మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా ఆ ఫ్రూట్స్తో చేసుకోండి. దీంతో చేయాలని ఏం లేదు. గ్రేప్స్ కట్ చేసుకున్నాను, అలాగే ఒక యాపిల్, దానిమ్మ, బనానా, జామకాయ ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా 1/2 లీటర్ పాలైతే తీసుకున్నాను. ఇంకా పాలైతే మరుగుతున్నాయి. ఆ మరిగే పాలలో కొంచెము చల్లార్చిన పాలైతే తీసుకున్నాను, ఒక 1/2 గ్లాస్ ఇంత. ఇంకా 3 స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని, ఇంకా కస్టర్డ్ పౌడరు మొత్తం మిల్క్లో అయితే కరిగిపోవాలన్నమాట. అది కరిగిపోయిన తర్వాత ఇంకా పాలలో అయితే కొంచెము 3 to 4 స్పూన్స్ అయితే చక్కెర వేస్తున్నాను. మీరు చక్కెర కావాలంటే చక్కెర వేసుకోండి, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి. ఇంకా ఇవి వేసుకున్న తర్వాత ఇంకా కస్టర్డ్ పౌడర్ అయితే మంచిగా కరగనివ్వాలి. అది కరిగిపోయిన తర్వాత ఇంకా పొయ్యి అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా కస్టర్డ్ పౌడర్ కూడా దీంట్లో వేసుకొని సిమ్లో మీద అయితే కలిపేసుకోవాలన్నమాట. మనకైతే థిక్ కలర్ అయితే రావాలి. వేసినాక కలుపుతూ ఉండండి, లేదంటే గడ్డలు అనేది కడుతుంది. ఇలా మంచిగా కలుపుతుంటే మనకు కలర్ అయితే బాగా వస్తుంది కదా. చూడండి ఈ విధంగా ఇంకా మొత్తం అయితే ఇది చల్లారనివ్వాలి. ఇంకా ఆ లోపు అయితే ఇది మంచిగా చల్లారనివ్వాలి. ఇంకా చూడండి ఇలా థిక్ కలర్ అయితే రావాలి. ఇంకా ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా బౌల్ అయితే ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను అన్నమాట. అన్నీ ఒక్కొక్క ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా చల్లగా ఉంటుంది, బాగుంటుంది అనేసి సబ్జా గింజలు కూడా అయితే నానబెట్టుకున్నాను. ఇంకా సబ్జా గింజలు డైలీ వాటర్లో అయితే తీసుకుంటాము. ఇంకా సమ్మర్లో అయితే సబ్జా గింజలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే బార్లీ జావ కూడా తీసుకోండి, కొంచెం బాగుంటుంది. దీంతోపాటు కొబ్బరి నీళ్ళు కూడా వాటర్ అనేది తీసుకుంటే కొంచెం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఇంకా నేనైతే వీక్లీ 3 to 4 డేస్ అయితే ఇలా ఫ్రూట్స్ సలాడ్ అయితే వేస్తున్నాను. ఫ్రూట్స్ అయితే అస్సలు తినట్లేదు. మరి ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బౌల్ అయితే ఫ్రూట్స్ అనేసి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా ఈ కస్టర్డ్ మిల్క్ అయితే చల్లారిపోయింది కదా. చల్లారిపోయిన తర్వాత ఇంకా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత మంచిగా ఇంకా సబ్జా గింజలు కూడా వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. సబ్జా గింజలు అయితే నేను కొద్దిగా అంతా ఎక్కువగానే వేసాను. ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్లో ఒక 2 నుంచి 3 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే, తినడం అన్నమాట. చల్లగా మంచిగా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా యాడ్ చేస్తే చెప్పండి. మీరు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నేనైతే ఇంట్లో ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రూట్స్తోనే అయితే చేస్తున్నాను. ఇలా మంచిగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా 2 నుంచి 3 గంటలు చల్లారిన తర్వాత ఇంకా వేసుకొని తినడమేనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నాము, అలాగే ఈవినింగ్ కూడా తిన్నాము. 2 టైమ్స్లోనే అయిపోయింది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.